రామ్ చరణ్ పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తా అంటున్నారు కదా, అసలు ఎన్ని రోజులు చేశారు, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఈ సినిమాలో మీరు ఊహించరు అది కూడా, మీరు అంతకుముందు చేసిన సినిమాల కంటే దీంట్లో ఒక మాస్ అంటే ఊర మాస్ అన్నమాట. మాస్లో ఊర మాస్. ఆయన కూడా అంతే, ఫైట్లు కూడా ఫైటర్స్ తోటి వాళ్ళు ఫైటర్స్ ఉన్నారు, ఫైట్ మాస్టర్లు ఉన్నారు. ఆయనే స్వయంగా చేస్తున్నాడు, ఆయన రోప్ షాట్లు చేస్తున్నాడు. చాలా ఒక విధంగా చెప్పిన తండ్రి మించిన తనయుడు అనుకోవాలి. అంటే ఆయన్ని మనం అనుకోకూడదు, కొడుకు అంత ఎదిగాడు. ఆయన రూట్లో కాకుండా ఇప్పుడు ఏమంటుందంటే కొంతమంది తండ్రి రూట్లోనే కొంచెం ఫాలో అవుతారు, ఈయన అది కాదు. ఈయన సెపరేట్ రూట్లో వెళ్తూ తనకంటూ సెపరేట్ ఫాలోవర్స్ని ఇది చేసుకున్నాడు, సెపరేట్ యాక్షన్ అయింది. ఇంకా అంతా ఇంతనే కాదు, మీకు అంత ముందు చూసిన దానికంటే దీంట్లో ఇంకా చాలా గొప్పగా చూస్తారు. మించి ఉంటుంది. దీంట్లో బుచ్చిబాబు గారు డైరెక్టరు, ఇంకా ఆయన అంతే. అబ్బా ఆయన కథ రాసుకుని దాదాపు 4-5 సంవత్సరాలు కథ రాసుకున్నారు. పూర్తి పట్టుంది ఆయన దగ్గర ఎట్లా చేయించుకోవాలనేది. ఆయన అంతే కామ్గా, ఏం అడావిడి ఓన్లీ క్రికెట్, ఆ క్రికెట్ ప్లస్ ఫైట్ సీన్స్ జరిగినాయి. ఇంకా యాక్షన్ సీన్లోకి వెళ్ళలేదు, అంతే ఒక 25-30% అయ్యింది అంతే. ఇంకా చాలా ఉంది సినిమా. రామ్ చరణ్ మొన్న ఒక స్టిల్ పోస్ట్ చేశారు, అందులో కండల వీరుడిలాగా కనిపిస్తున్నాడు. నిజమే, అది డూపేం కాదు. ఆయన కష్టపడుతున్నాడు, జిమ్ చేస్తున్నాడు, చాలా న్యాచురల్, అది రియల్. అది అసలు నీకు అంటే చొక్కా లేకుండా కనిపించే సీన్స్ ఏమన్నా ఉన్నాయి. మంచి యాక్టర్లు ఉన్నారు, చాలా బాగుంటుంది.